నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. విజయవాడలోని రాజ్ భవన్ దర్బార్ హాల్లో 39వ గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమ స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ దేశంలో విస్తీర్ణం పరంగా గోవా అతి చిన్న రాష్ట్రమైనప్పటికీ భారతదేశ సాంస్కృతిక ఆర్థిక ప్రగతిలో సహకారం అపారమైందన్నారు. I extend my warm greetings and heartiest felicitations to you all on the occasion of 38th Goa Statehood Day, celebrated on 30th May every year, commemorating the formation of Goa State on 30th May 1987. On this day, Goa secured full statehood and became 25th state of India. Goa remained under Portuguese rule even after 14 years of India's independence, and it was liberated from Portuguese on 19th December 1961. Goa is called the Pearl of Orient for its splendid natural beauty and is well known for its vibrant culture, breathtaking beaches, and hospitable people. The state has greatly contributed to our national development. In the olden days, Goa was known as Goa Dauruda or Golden Goa, owing to the beauty and prosperity of the region. It had lucrative ports that facilitated trade with the West. Even though Goa is the smallest state in India by area, spread over just 3,707 square kilometers, its contribution to India's cultural and economic landscape are immense. Nestled on the western coast of India, Goa boasts a 103-kilometer long coastline. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముమ్మిడివరం మండలం చెయ్యేరు వెళ్లనున్న ఏపీ ముఖ్యమంత్రి పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారుల ఇంటికి వెళ్లి నేరుగా పెన్షన్ అందించారు. ఇక బంగారు కుటుంబాల దత్తత, ఉపాధి హామీ కూలీలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను విని కాసేపు వారితో ముచ్చటించారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది ప్రభుత్వం. ఏవైనా సెలవులు ఆదివారం వచ్చినా ముందు రోజే మెజారిటీగా పెన్షన్ల పంపిణీ పూర్తి చేస్తున్నారు. ఇక జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందే పింఛన్లు పంపిణీ చేస్తుంది కూటమి సర్కార్. P4 కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 64,549 బంగారు కుటుంబాలు ఎంపిక చేసింది ప్రభుత్వం. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి మొదటి తారీఖున, ఒకవేళ మొదటి తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. ఈ టైంలో మీరు చూసినప్పుడు 90% పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. నేను టెక్నాలజీ పర్ఫెక్ట్ గా ఉపయోగిస్తున్నా. ఎక్కడ కూడా ఒక వ్యక్తి, ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా తిప్పుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వంపై నుండే అభిమానం. 64 లక్షల్లో మీరు చూస్తే దగ్గర 48 లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం. హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్లి 13,902 మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం. కొంతమంది ఓల్డ్ ఏజ్ హోముల్లో ఉంటే, వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర 18,946 ఇచ్చాం. కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే, నేను ఇప్పుడే మరియమ్మకు, అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసుకుపోయి ఇచ్చాను. అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు గాని రమ్మంటే ఒక రోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్ లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి.
మీరెక్కడుంటే అక్కడ ప్రభుత్వం వచ్చి పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాం. అందుకే ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. పేదవాడికి సహాయం చేసినప్పుడు ఉండే సంతోషం ఏ పని చేసినా రాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ పింఛన్ల పంపిణీ ఒకరోజు ముందుగానే కొనసాగుతోంది. ఈ ఉదయం నుంచే సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ నగదు అందిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 62,95,526 మంది లబ్ధి పొందనున్నారు. కాగా ఇప్పటి వరకు 55,61,717 మంది పెన్షన్ తీసుకున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను సమంగా చేపడుతున్నామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కర్నూలులో ఈ ఉదయం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి మంత్రి పింఛన్లను అందజేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో లబ్ధిదారులకు 4,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలున్నా ఏమున్నా పెన్షన్ వచ్చి ఫస్ట్ తారీఖున, అంటే వర్కింగ్ డే ఉంటే ఫస్ట్కు, లేదంటే హాలిడే అట్లా ఏమన్నా ఉంటే ముందు రోజు కంప్లీట్ చేస్తూ సక్సెస్ఫుల్గా 11 మంత్స్ నుంచి ఇప్పటివరకు ఏం ఇష్యూస్ లేకుండా మాట ఇచ్చిన ప్రకారం ఈవెన్ ఎలక్షన్స్ ముందు 1,000 రూపీస్ పెండింగ్ ఉండేది 7,000 కూడా కంప్లీట్ చేసి, ఎంత ఇష్యూస్ ఉన్నా ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చంద్రబాబు గారు టైమ్లీ ఎవ్రీ మంత్ ఇవ్వడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. అలాగే ఈరోజు ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఒక ఇద్దరికి ఇవ్వడం జరిగింది 6,000. అంటే ఎక్కడా లేదండి ఇండియాలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్స్ పెన్షన్లు దాదాపు 1,000 కోట్లు అవుతుంది మంత్లీ. ఇది చేయడం అనేది వాళ్ళకి ఇండ్లు గడిపేకి, అంటే ఎందుకంటే వాళ్ళ ఇండ్లల్లో పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారు, సంపాదన అంత ఉండకపోవచ్చు. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈ పెన్షన్ అమౌంట్. ఈ పెన్షన్తో ఒకటి, తర్వాత అన్నా క్యాంటీన్స్ ఇవన్నీ రావడంతో చాలా, అంటే అతి తక్కువ అమౌంట్ మిగిలిపోయి మంత్లీ వాళ్ళు ఒకవేళ ఖర్చులున్నా మిగిలించుకునే కూడా పాసిబిలిటీ ఉండే లెక్క చేయడం జరిగింది మన ఎన్డీఏ గవర్నమెంట్. అలాగే అమీర్ హైదర్ నగర్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు. నేను అప్పుడు క్యాంపెయిన్కి వచ్చినప్పుడు కూడా రోడ్స్, కొన్ని డ్రైన్స్, లైటింగ్ ఇవన్నీ చెప్పారు. నేను కూడా వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది, ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యారంటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడే కమిషనర్ గారు చెప్పినట్లు 40 లక్షల పైన ఫస్ట్ ఫేజ్లో, నెక్స్ట్ ఫేజ్లో 1.2 crore దగ్గర అప్రాక్సిమేట్లీ అది కూడా కంప్లీట్ చేస్తాం. ప్రజలకిచ్చిన అన్ని హామీలను తమ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. మర్రింపూడి మండలం చిలంకూరు గ్రామంలో లబ్ధిదారులకు ఈరోజు మంత్రి పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామంలో ఇంటింటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తమ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు. స్వామి పక్షాలైన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనసేన పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చేయడం కోసం మేము పరితపిస్తూ ఉన్నాం. ఈరోజు నేను పెన్షన్ ముందు ప్రతి ఇంట్లో అడిగినప్పుడు గ్యాస్ వచ్చిందంటే అందరూ కూడా గ్యాస్ వచ్చినాయి అని చెప్తున్నారు. సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తా ఉన్నాను ప్రకారం చెప్పాం. పిల్లలు చాలామంది హాలిడేస్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులకి మీ పిల్లలు బడికి పోతున్నారా, డబ్బులు ఇస్తారంటే వాళ్ళందరూ కూడా ఈ నెలలో వస్తాయి టీవీలో చూసాము అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఆడబిడ్డలు కూడా చెప్తున్నాం, రేపు 15వ తారీఖు ఆగస్టు 15 నుంచి బస్ ఛార్జీ కూడా లేకుండా ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వాల్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని కుదేలు చేసినప్పటికి కానీ మేము వాటిని పూడ్చుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ అప్పులు చేసుకుంటూ అప్పులు తీస్తా సంక్షేమాన్ని చేస్తున్నాం. మొన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, మీరు అప్పులు చేశారంటున్నాడు. నువ్వు చేసి నేను కొద్దిగా చేశానంటున్నాడు. నువ్వు చేసినటువంటి డబ్బుకే నీ వడ్డీ ఎంత అవుతుంది, నీ అప్పు తీరుస్తా ఉన్నావు. వాటి చేయడానికి కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టావు. నువ్వు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా సర్వనాశనం చేసావు. నువ్వు ఇటువంటి పరిస్థితుల్లో ఒక సమర్థ నాయకుడు, పరిపాలనా దక్షుడు, అనుభవజ్ఞుడు చెప్పిన మాట ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తాం. ఈరోజు ఒంగోలులో కొంతమంది ప్రెస్ మీట్ పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారో అర్థం కావట్లా. రేపు 4వ తారీఖు ఏదో వెన్నుపోటు దినం అంటున్నారు. ఎవరు వెన్నుపోటు పడిచారు? ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఓడించి తెలుగుదేశం పార్టీని ఎన్డీఏ ప్రభుత్వం గెలిపించినటువంటి ఎన్నికల ఫలితాలు వచ్చిన తారీఖు అది. ఆ తారీఖుని మీరు విద్రోహ దినమో వెన్నుపోటు దినమో మాట్లాడుతున్నారు. అంటే జనాలు మీరు చేసిన తప్పులు మిమ్మల్ని కాపాడాలా? గెలిపించి కుర్చీలో కూర్చోబెట్టిన జనం మీద మీరు తిరగబడతారా?
ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకుంటూ స్మార్ట్ యాప్ల సహాయంతో ఫెయిర్ ప్రైస్ షాపుల ద్వారా రేషన్ అందించనున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలిలోని రేషన్ షాపులను తనిఖీ చేసిన అనంతరం మంత్రి మాట్లాడుతూ రేపటి నుంచి 15వ తేదీ వరకు రేషన్ షాపుల ద్వారా ఉదయం సాయంత్రం కూడా రేషన్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో జూన్ 1వ తారీఖు నుంచి మరొకసారి రేషన్ డెలివరీ ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే జరిగేటట్టు రాష్ట్ర ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వ్యవస్థలో టెక్నాలజీని కూడా చాలా లోతుగా అధ్యయనం చేసుకుని ఉపయోగిస్తున్నాం. సో ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక యాప్ ఇచ్చాం. అదేవిధంగా సరుకులు కూడా మేము గతంలో కన్నా 10% ఎక్కువగా ముందుగానే అందించి ఎవరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కూడా వాళ్ళు స్థానికంగా ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వారికి అందుబాటులో ఉన్న ఫేర్ ప్రైస్ షాప్కి వచ్చి తీసుకోవచ్చు. దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మేము ఉపయోగిస్తున్నాం. ఎక్కడా లోపం లేకుండా ప్రతి వినియోగదారుడికి, ప్రతి కార్డు హోల్డర్దారులకి ప్రభుత్వం నుంచి మేము సౌకర్యం కల్పించడానికి సేవాభావంతో ఈ డీలర్లందరూ కూడా పనిచేయాలని పదే పదే మేము ఈ దృష్టికి తీసుకొస్తున్నాం. 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు షాపులు ఉదయం 8 నుంచి 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 4 నుంచి 8 వరకు ఎప్పుడైనా సరే తెరిచే ఉంటాయి, తలుపులు తెరిచే ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో భాగంగా వీళ్ళు కూడా నిలబడి ఇంటింటికి కూడా ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండారో, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో, ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళ ఇంటికి వచ్చి ఈ రేషన్ సరఫరా చేసేటట్టు షాపులపైనే బాధ్యత పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, దివ్యాంగులు ఉన్నారో వాళ్ళ ఇంటి వరకే వచ్చి రేషన్ డెలివరీ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,56,000 మందికి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నాం. గతంలో వాళ్ళు ఏర్పాటు చేసిన 9,260 వ్యాన్లు ఏవైతే ఉన్నాయో వాటికి బదులుగా మళ్ళీ తిరిగి 29,760 షాపులు మళ్ళీ తెరవబోతున్నాం. 1వ తారీఖున ఒక పండుగ వాతావరణంలో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే మేము జారీ చేయబోతున్నాం. ఆ మార్పులు చేర్పులు ఏమైనా ఉంటే పేరులో కానివ్వండి, అడ్రస్లో కానివ్వండి, కొత్తగా పుట్టిన బిడ్డల కోసం మీరు మీ కార్డులో పెట్టుకోవాలనుకున్నా కూడా ఈ అవకాశం నిరంతరంగా జరిగే ప్రక్రియ. 1,46,00,000 రేషన్ కార్డులు ఉచితంగా కొత్త స్మార్ట్ కార్డులు అనేది మేము తయారు చేసి రాబోయే నెలలో మేము వాళ్ళందరికీ కూడా అందించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నెల 21 నుంచి నెల రోజుల పాటు నిర్వహించే యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఈ నెల 21 నుంచి జరుగుతున్న యోగాంధ్ర 2025 కార్యక్రమాల ప్రగతిని సమీక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి ఆకాంక్షకు అనుగుణంగా ఆరోగ్య ఆనంద స్వర్ణాంధ్ర సాకారానికై ఈ నెల 21న ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి స్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్లేందుకు అధికారులు, ఉద్యోగులు అంతా సమిష్టిగా ముందడుగులు వేయాలన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, జిల్లా స్థాయి రెవెన్యూ, పోలీస్, స్వచ్ఛంద సేవా సంస్థల కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. 1000 మంది యోగా శిక్షకులతో నేషనల్ యోగా ట్రైనర్ యోగాసనాలను నేర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా దీర్ఘకాలిక వ్యాధులు, మానసిక రుగ్మతల నుంచి విముక్తి పొందడానికి యోగా ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. ఒక భాగమైనటువంటి యోగా ఇవాళ ప్రపంచం అంతా కూడా గుర్తించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృషితో 2014 నుంచి అంతర్జాతీయ యోగా డేగా జూన్ 21వ తారీఖున నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కూడా జూన్ 21ని ప్రపంచ యోగా డేగా చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 21వ తారీఖున విశాఖపట్నానికి ఈ అంతర్జాతీయ యోగా డేలో పాల్గొనడానికి మన ఆంధ్ర రాష్ట్రానికి రాబోతా ఉన్నారు. దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ కూడా యోగాలో భాగం కావాలి, మన ఆరోగ్యాన్ని, మన రాష్ట్రాన్ని ఒక హ్యాపీ స్టేట్గా, ఒక హెల్తీ స్టేట్గా, ఒక వెల్తీ స్టేట్గా చేయాలంటే యోగా భాగస్వామ్యం కావాలనేది ఒక హ్యాపీ స్టేట్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెట్టడానికి యోగా ఉపయోగపడుతుంది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే దాదాపు నెల రోజుల పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఈ రకమైనటువంటి యోగా ప్రాక్టీసెస్ కండక్ట్ చేయటం, అందులోంచి సెలెక్ట్ చేసి 20 లక్షల మందికి రేపు సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోతా ఉన్నారు. మరి అదే రకంగా 2 కోట్ల మందిని
రేపు 21వ తారీఖున ఒకే వేదిక మీద ఒకే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా చేయాలని దాదాపు ఒక 5 లక్షల మందితో విశాఖపట్నం తీర ప్రాంతంలో ఇలాంటి యోగా చేయడానికి మరి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా భాగస్వాములు కావాలి. అందులో భాగంగా ఈ రోజు మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ గారు, పెద్దలు అందరూ, మొక్కల నారాయణరావు గారు అందరూ కలిసి సముద్ర తీరంలోనే యోగా ఆకారంలోనే మరి కూర్చుని యోగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి మరి ప్రముఖ ట్రైనర్ గారు శిరీష గారు వచ్చి చాలా అద్భుతంగా అందరికీ ట్రైన్ చేయడమే కాకుండా వారు చేసినటువంటి ఆసనాలు మరి నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ శ్రీకాకుళం జిల్లాలో అన్నా క్యాంటీన్లు గత ఆగస్టు 15న ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు 8 లక్షల మంది ఆకలి తీర్చినట్లు గణాంకాలు చెప్తున్నాయి. తక్కువ ధరకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం నాణ్యతతో అందిస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కూలీలు, విద్యార్థులు, అన్ని వర్గాల కార్మికులు, ఒంటరిగా జీవించే వారికి ఇవి ఒక వరంగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సగటున రోజుకు 5,000 మంది వీటిని వినియోగించుకుంటున్నారు. సేవా సంస్థలు అన్నా క్యాంటీన్లు ఉన్న చోట్ల పారదర్శకంగా సేవలు అందిస్తున్నారు. రోజుకు ఎంతమంది వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు ఆన్లైన్ విధానంలో టోకెన్లు జారీ చేస్తున్నారు. నిరంతర పర్యవేక్షణలో ఆయా ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహారాన్ని అందించే పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విధంగా నిరుపేదలు అన్నా క్యాంటీన్లు మా పాలిట వరాలు వంటివి అని ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. యోగాపై అవగాహన కల్పిస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పోలీసులు ఈరోజు ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ ఎన్ఎస్ మూర్తి ఈ ర్యాలీని ప్రారంభించారు. నగర వీధుల్లో ఈ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ యోగాపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రజల్లో యోగా పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్రం కానీ దేశం కానీ ఆర్థికాభివృద్ధిలో తీసుకువెళ్ళాలంటే ఆరోగ్యకరమైన జీవనం ఉండాలని చెప్పేసి భావంతో యోగా మంత్ అనేది మన ప్రధానమంత్రి గారు అమలు చేశారు. ఈ 1 మంత్లో కూడా అన్ని ప్రభుత్వ యంత్రాంగం ఉన్న అన్ని రకాల డిపార్ట్మెంట్ వారు కలిసి వాళ్ళకు నచ్చిన రోజు ఒక రోజు కార్యక్రమం చేయాలనే ఆదేశాలతో మేము కాళహస్తి సభ్యులంలో ఈరోజు మొట్టమొదటిగా కాళహస్తి వంతవనంలో మిగతా అందరూ అధికారుల సమక్షంలో ఆధ్వర్యంలో నాయకత్వంలో యోగా గురించి అవగాహన కల్పించాలి. ప్రజలకు ఆరోగ్యకరంగా ఉండాలి. కాళహస్తిలో ఉన్న ప్రజలు వారికి యోగా గురించి తెలియజేయాలని ఉద్దేశంతో ఒక అవగాహన ర్యాలీని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అవగాహన ర్యాలీలో పాల్గొన్న అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యోగా అనేది చాలా మంచిది. అన్ని జబ్బులకు ఒకే బంధంటే యోగా. కాబట్టి యోగా పట్ల అవగాహన కలిగింది. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించారు. ప్రధాన ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తో పాటు 1000 మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాంధ్ర 2025 కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి ఆలోచన మేర రాష్ట్రమంతా కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈ నెల రోజులు కూడా మనం మన జిల్లాలో 5 క్షేత్రాలలో ఈ కార్యక్రమాన్ని చేస్తూ, అలాగే జిల్లా స్థాయిలో మనము ట్రైనర్స్ని, మండల స్థాయిలో ట్రైనర్స్ని, అలాగే విలేజ్ స్థాయిలో కూడా ట్రైనర్స్ని తయారు చేసి వారందరికీ దగ్గర 8 లక్షల మందికి మన జిల్లాలో యోగా నేర్పించి జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనే విధంగా మనం చేస్తూ ఉన్నాము. అంటే మన రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనని మనందరం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో మన భారతదేశ ప్రధాని గారు ఒక రిజల్యూషన్ని అడిగారు. ఏమని? మన భారతదేశంలో పుట్టిన యోగాని ప్రత్యేకంగా ఒక యోగా దినోత్సవంగా జూన్ 21న అనౌన్స్ చేయాలని.
మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా అనౌన్స్ చేశారు. ఈరోజు చూస్తే 170 దేశాలు మన భారతదేశంలో పుట్టిన యోగాని 2021వ తారీఖున 170 దేశాలు అవలంబిస్తున్నాయి అంటే ఎంత ప్రాముఖ్యత ఉంది యోగా అన్నది మనం అర్థం చేసుకోవాలి. జూబ్లీ హిల్స్, పిడుగురాళ్ల లైమ్ సిటీ, రోటరీ క్లబ్స్ షార్ ప్రాజెక్టులో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి 5 వీల్ చైర్స్ ను మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో క్లబ్ ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి, సర్వీస్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జొన్న రాజేష్ ఆధ్వర్యంలో వికలాంగులకు పంపిణీ చేశారు. తాడేపల్లి బోసుబొమ్మ సెంటర్ దగ్గర ఒకరికి, ప్రకాష్ నగర్ లో 2 ప్రత్యేక వ్యక్తులకు, అలాగే శర్మ డాబా వద్ద మరో 2 వికలాంగులకు వీల్ చైర్స్ అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జొన్న రాజేష్ మాట్లాడుతూ బోసుబొమ్మ సెంటర్, ప్రకాష్ నగర్ లో ప్రత్యేక వ్యక్తులను గుర్తించి వారికి వీల్ చైర్స్ అందేటట్లు చేసిన తెలుగుదేశం యువనేత మాజీ కార్పొరేటర్ ఇట్టా భాస్కర్ కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అలాగే శర్మ డాబా దగ్గర ఎర్రబాలెం గ్రామంలో మరో 2 వికలాంగులను గుర్తించి స్థానిక తెలుగుదేశం నేత శివనాగేశ్వరరావును ప్రత్యేకంగా అభినందించారు. వికలాంగులను ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్దకే వెళ్లి వారికి వీల్ చైర్స్ అందించాలన్న ఆలోచన చేసిన ప్రెసిడెంట్ రమేష్ బాబుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సేవా కార్యక్రమాలంటే అందరికీ గుర్తొచ్చేది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి సహకారంతో ట్రై సైకిల్స్, ఒకే రోజు 5 సైకిల్స్ని, అది వికలాంగులకి, వాళ్ళు నడవలేరు కాబట్టి వారి ఇళ్ళకి వెళ్ళి వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇళ్ళకి వెళ్ళి ఈ సైకిల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది 2వ సైకిల్ ఈరోజు మనం ఇచ్చాము. కొండవల్లి బోస్బొమ్మ సెంటర్లో 1 సైకిల్ ఇచ్చాము. ఇది ప్రకాష్ నగర్లో 2వ సైకిల్ ఇచ్చాము. ఇలానే ఇంకొక 3 సైకిల్స్ ప్రకాష్ నగర్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సహకరించిన ప్రతి ఒక్కరికి రోటరీ క్లబ్ బోర్డు మెంబర్స్ మొత్తానికి, డైరెక్టర్స్కి, సభ్యులకి, అలానే ఇట్టా భాస్కర్ గారు మనకి ముందుకు వచ్చారు, తెలుగుదేశం యువనేత. ఆయన కూడా ముందుకు వచ్చి ఇలా వికలాంగులు కొంతమంది ఏరియాలో ఉన్నారని చెప్పి గుర్తించడం జరిగింది. భాస్కర్ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హెల్ప్. అలానే మన రమేష్ గారికి, సెక్రటరీ సుకుమార్ గారికి, కాబోయే ప్రెసిడెంట్ శెట్టి గారికి, అలానే మా బ్రదర్స్ మొత్తానికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దీన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి ప్రెసిడెంట్ రమేష్ బాబు, సెక్రటరీ సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రాజధాని ముఖద్వారం అయిన తాడేపల్లిలో సేవా కార్యక్రమాలు అంటే రోటరీ క్లబ్ అనే విధంగా గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అడాప్ట్ చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వారికి కావలసిన సదుపాయాలు కలుగజేశామన్నారు. కొన్ని వందల మంది విద్యార్థినులకు సైకిళ్లు ఇచ్చిన ఘనత రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లిదేనని అన్నారు. ఈ విజయం రోటరీ క్లబ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడికి అంకితం ఇస్తున్నామని తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్, షార్ ప్రాజెక్ట్స్ వాళ్ళ సహకారంతో ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నటువంటి వ్యక్తులకు వీల్ చైర్స్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇది రోటరీ క్లబ్ ఆఫ్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ వారి సహకారంతో చేస్తున్నాము. షార్ ప్రాజెక్ట్స్ వాళ్ళు దీనికి మెయిన్ స్పాన్సర్సు. ఈ తాడేపల్లి రోటరీ క్లబ్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతూ ఉన్నారు. పిఏసిఎస్లకి, స్కూల్స్కి, ఇట్లాంటి వికలాంగులకి ఈ కార్యక్రమాలు జరుపుతున్నారు. ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుపుతామని తెలియపరుస్తుంది. తాడేపల్లిలో రోటరీ క్లబ్ స్థాపించి ఇప్పటికీ సుమారుగా ఒక 4 సంవత్సరాలు అయింది. ఈ 4 సంవత్సరాల కాలంలో మేము చాలా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రతి కార్యక్రమం కూడా సేవకే ఎక్కువ కేటాయించుతూ ముందుకెళ్తా ఉన్నాము విజయవంతంగా. మేము గత 4 సంవత్సరాలుగా కూడా కంప్లీట్గా సంవత్సరానికి వచ్చేపాటికి యావరేజ్గా చూసుకుంటే ఒక 7-8 లక్షల రూపాయలు ఇటువంటి ఈ వీల్ చైర్స్ కావచ్చు, చదువుకునే పిల్లలకి సైకిళ్ళు కావచ్చు, లేదంటే పిఎల్సికి సంబంధించిన గవర్నమెంట్ హాస్పిటల్స్లో కావాల్సిన మౌలిక వసతులు అంటే చిన్నవి ఏసీలు కావచ్చు, లేదంటే ఆఫీస్ చైర్స్ కావచ్చు, ఇట్లాంటి మౌలిక సదుపాయాలు మొత్తం కూడా 4 పిఎల్సీలు మేము ప్రతి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కూడా చేసుకుంటూ వచ్చాము. అదేవిధంగా ఇవాళ రోజున చూసుకుంటే ఈ 5 చైర్స్ మనకి జూబ్లీస్ క్లబ్ నుంచి మనకి 5 చైర్స్ తాడేపల్లి క్లబ్కి వచ్చినాయి. ఈ తాడేపల్లి క్లబ్ తరఫున 5 చైర్స్ ఈ రోజున మనం డిస్ట్రిబ్యూషను మా ప్రజెంట్ ప్రెసిడెంట్ రమేష్ గారు వినూత్నంగా ఆలోచించి మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇచ్చొద్దాము, మనం వాళ్ళందరినీ పిలవటం కాదు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదని చెప్పి ఒక మంచి సలహా ఇచ్చారు. దీంట్లో భాగంగా మేమున్న బిజీ పరిస్థితుల్లో రాజేష్ గారిని కొద్దిగా దీన్ని హ్యాండిల్ చేయమని అడిగితే రాజేష్ గారు సార్ని అడగంగానే ఆయనకున్న పరిధిలో సెలెక్ట్ చేసి బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేసినందుకు సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుగుదేశం నాయకులు ఇట్టా భాస్కర్, శివనాగేశ్వరరావులు మాట్లాడుతూ వికలాంగులకు ట్రై సైకిల్స్ ను వారిని ఇబ్బంది పెట్టకుండా వారి ఇంటి వద్ద ఇచ్చిన రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే రోటరీ క్లబ్ సేవలను కొనియాడుతూ సేవా రంగంలో వారికి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందిస్తామని తెలియజేశారు. తాడేపల్లి రోటరీ క్లబ్
ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లి పట్టణంలో వికలాంగులకి ప్రత్యేకంగా ఇంటింటికి వెళ్ళి వీల్ చైర్స్ ఇష్టం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ రమేష్ గారు కానీ, లేదా నాయుడు గారు కానీ, మన సుకుమార్ గారు కానీ, జొన్న రాజేష్ గారు, అలాగే టీడీపీ నాయకులు, లోకల్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తే గొప్ప విషయం. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తా కూడా ఒక చాలా గొప్ప మనసు ఉండాలి. అలాంటి మనసు వీళ్ళందరూ కలిగింది కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు ఎన్నో చేయాలని చెప్పని ఇప్పుడు చెప్పారు. దాదాపు కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్లో కానీ పేద పిల్లలకి సైకిల్ ఇస్తాం కానీ ఇవన్నీ కార్యక్రమం చేయడం చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని వీళ్ళకు కూడా మేము సహాయం అందిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ రామకృష్ణ శెట్టి, డైరెక్టర్లు గోపు నాగరాజేష్, జొన్న కిషోర్, జనసేన నాయకులు ఆకుల అజయ్ బాబు, తెలుగుదేశం నాయకులు ఇట్టా భాస్కర్, పాలకాయాల శివనాగేశ్వరరావు, సూరగని కిరణ్, ఉద్దంటి ధనుష్ కుమార్, దుర్గారావు, సాయిచంద్, కొమ్మల గోపి, కె శ్రీనివాస్, చిలకలపూడి రాంబాబు, తాడేపల్లి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. భక్తుల తాకిడి పెరగడంతో తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు. శుక్రవారం రాత్రికి తిరుమల గిరిలో భక్తులతో నిండిపోయింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు టీటీడీ క్యూలైన్లో అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల సంఖ్య పెరగడంతో అదనపు ఈవో వెంకయ్య చౌదరి క్యూలైన్లను పరిశీలించి సౌకర్యాలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ దాదాపు 1,00,000 మంది ఇప్పటికే దర్శనం కోసం వేచి ఉన్నారు. అన్ని విభాగాల సమన్వయంతో క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకు మంచినీరు, పాలు, అన్న ప్రసాదాల పంపిణీలో ఎలాంటి లోపం లేకుండా పర్యవేక్షిస్తున్నామన్నారు. క్యూ లైన్స్ దాదాపు 2 కిలోమీటర్ల పొడవున ఉన్నాయి. బట్ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, అందరూ కూడా వెయిట్ చేయండి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గా చేపిస్తున్నాము. అలానే అందరికి కూడా క్యూ లైన్లో ఉండే వాళ్ళకి అన్నప్రసాదాలు కానీ, అలానే మిల్క్ కానీ, మిగతా బెవరేజెస్ కూడా ఎప్పటికప్పుడే అందుతున్నాయి. అందరూ కూడా హెచ్ఓడీల నుంచి అందరూ డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఫీల్డ్లో ఉండి అన్ని ఫుడ్ కౌంటర్లో కూడా వాళ్ళ భక్తులకి అందించేటట్టు ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా మీరు చూశారు ఇప్పుడు అందరూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా, అలానే మనకి శ్రీవారి సేవకులు కూడా, అలానే మిగతా స్టాఫ్, సపోర్టింగ్ స్టాఫ్ కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉండి ఎవరికి కూడా ఏ భక్తుడికి కూడా ఇబ్బంది లేకుండా అన్నీ కూడా వాళ్ళకి అందే విధంగా ఏర్పాట్లు చేయటం జరిగింది. టీటీడీ అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా కూడా చూసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. విజయనగరం జిల్లాలో పరిశ్రమలకు సకాలంలో అనుమతులు జారీ చేయడంతో పాటు యూనిట్ల స్థాపనపై దృష్టి పెట్టాలని అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. జిల్లాలో కొత్త పరిశ్రమలకు అనుమతులు, పారిశ్రామిక వాడల స్థాపనకు ఉన్న అవకాశాలను, భూముల కేటాయింపు, రుణ మంజూరు తదితర అంశాలపై ఈ సమావేశంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. ఏ శాఖ వద్ద ఉన్న దరఖాస్తులు పెండింగ్ ఉండకూడదని స్పష్టం చేశారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించి పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదన్నారు సీనియర్ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి. ప్రభుత్వం తండ్రి లాంటిదని, వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గద్దర్ అవార్డులను ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. అవార్డుల విజేతలకు నా అభినందనలని తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నానని, పర్సంటేజీల విషయంలో ఈ మధ్య వివాదం నెలకొందన్నారు. హరిహర వీరమల్లు కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనేది అబద్ధమని, పర్సంటేజీ ఖరారైతే నాలాంటి నిర్మాతలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది, ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ
అది సినిమా పరిశ్రమ ఒక పాలనా సంస్థలు. ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో. తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం అంతా గర్విస్తుంది. అది హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అరహరవేరమల్ అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. కాకినాడ నగరంలో టాటా ఐపీఎల్ మ్యాచ్లను ప్రేక్షకులు తిలకించే విధంగా భారీ స్క్రీన్లో చూడడానికి ఫ్యాన్ పార్కులు ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి, బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ తెలిపారు. జూన్ 1, 3 తేదీల్లో నిర్వహించాల్సి ఉన్న 2 ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ ఈవెంట్లు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో నిర్వహించడం జరుగుతుందని కాకినాడ ఎంపీ కార్యాలయం ఇన్ఛార్జ్ మేక లక్ష్మణ్ మూర్తి, బీసీసీఐ ప్రతినిధి ఆల్విన్ గైక్వాడ్ తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సానా సతీష్ బాబుకు తన ప్రాంతం పైనున్న ప్రేమ, అకుంఠిత దీక్ష ఫలితంగా ఇది సాధ్యమైందని తెలిపారు. భారీ ఎస్ఈడి స్క్రీన్లపై ఐపీఎల్ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రదర్శన, సంగీతం, డీజేలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఉంటాయని తెలిపారు. దేశంలో ఐపీఎల్ మ్యాచ్లను 50 నగరాల్లో భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆంధ్రాలో విజయవాడ, కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లోనే ఒక కాకినాడ నగరాన్ని ఎంచుకుని మొట్టమొదటిసారిగా ఐపీఎల్ ఫైనల్కి సంబంధించి ఈ యొక్క ఈవెంట్ని ఏర్పాటు చేశారు. 1వ తారీఖున జూన్ 1న ఎలిమినేటర్ మ్యాచ్ని, 3వ తారీఖున ఫైనల్ మ్యాచ్ని ఏర్పాటు చేశారు. ఈ వేదికకు ప్రోత్సాహనిస్తున్న జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఎస్పీ గారికి మరియు ఇతర ఫైర్ అధికారులకి, జిల్లా క్రీడాకార అధికారులందరికీ, సంబంధిత అధికారులందరికీ కూడా మేము ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కలెక్టర్ గారు అయితే ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఏ విధంగా మా సపోర్ట్ మీకు కావాలని చెప్పి ఆయన పలుసార్లు మాకు సంబంధించిన నివేదికలు కూడా అందజేశారు. దీనికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకునే విధంగా ఆయన కొన్ని సూచనలు చేశారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా అందరి యొక్క అభిమానాన్ని తీసుకుంటూ ఈ ఈవెంట్ని ఏర్పాటు చేశాం. ఒక విషయంలో చెప్పాలంటే ఇది చాలా క్లిష్టమైనది, చాలా ప్రతిష్టాత్మకమైనది. ఇది సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఈ కాకినాడ నగరం మీద ఎంతో ప్రత్యేకమైన అభిమానం, శ్రద్ధ, ఒక ఆలోచన ఆయనకున్నది. At the same time, I would also like to thank the media for being in line with the BCCI and East Godavari District Federation for creating awareness amongst the people in Kakinada about the IPL Fan Park. Would also like to thank the people who have given us permission to conduct IPL Fan Park in Kakinada on the 1st of June and 3rd of June 25 at District Sports Authority, Krishnanagar, Ramayana. This season, BCCI stretched to 50 cities to conduct IPL Fan Park, out of which 2 cities belong to the state of Andhra. I would name them is Vijayawada and Kakinada. BCCI's intentions to have IPL Fan Park is to bring electrifying stadium-like atmosphere to cities where there are no stadiums, cities which do have stadiums but they do not host IPL matches. IPL Fan Park is for the people of such cities who can come, have fun with their family and friends and support their favorite players' teams. Entry to the ground will be non-ticketed or volunteers will wear wristband to the people who wish to come to the fan park in the city of Kakinada. However, entry to the fan park for the people will be subject to everyone will be screened by metal detective machines and physical checkings by our security. Only then they shall be allowed inside the ground to witness the live screening of the IPL matches.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి కావస్తున్న క్రమంలో పెన్షన్లను పెంచడం మినహా ఇచ్చిన హామీల్లో ఏ హామీలను అమలు చేశారో చెప్పాలని వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం వైజాగ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన కూటమి సర్కారుపై విమర్శలు గుప్పించారు. 3 రోజులు కడపలో టీడీపీ మహానాడు డ్రామా ఆడారని, ఏడాది కాలంలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను మభ్యపెట్టారని దుయ్యబట్టారు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టారని విమర్శించారు. అలాగే 10th క్లాస్ వాల్యుయేషన్లలోనూ ప్రభుత్వ వైఫల్యం కనిపించిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో 500 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు రీవాల్యుయేషన్ చేయించుకోలేదని, కూటమి ప్రభుత్వంలో 1650 మంది రీవాల్యుయేషన్ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఎద్దేవా చేశారు. ఎంతసేపు వైసీపీ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని, అందులో ఉన్న నాయకుల్ని మరి వాళ్ళని కించపరుస్తూ స్థాయి లేని సభ్యత లేకుండా వారు మాట్లాడిన భాష రాష్ట్ర ప్రధానికి అంతా కూడా చూశారు. సూటిగా అడుగుతున్నాను ఆ పార్టీని, ఆ నాయకుల్ని, ఈ సంవత్సర కాలంలో మీరు ఇచ్చిన సూపర్ 6లో ఎందుకు అమలు జరపలేకపోయారు? ఎందుకు అమలు జరపకపోతే ఆ విషయాన్ని, ఆ సందేశాన్ని ఎందుకు ఆ వేదిక మీద మీరు ఇవ్వలేదు? పెన్షన్ తప్ప ఏ కార్యక్రమాన్ని మీరు చేశారని అడుగుతున్నాను. రైతులకు ఇవ్వాల్సిన ఏదైతే రైతు భరోసా ఏదైతే ఇచ్చేవాళ్ళమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తాలూకా సమన్వయంతో 1 సంవత్సరం మరో సంవత్సరం గాలికి ఎగ్గొట్టారు, 2వ సంవత్సరం ఇప్పుడు లేదు. అంటే అది 20,000, 20,000, 40,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు చెప్పండి? అయిపోయాయి సంవత్సర కాలం. ఈ ఆ 10, ఆ 20, ఈ 20 ఎప్పుడు ఇస్తారు? అమ్మఒడికి ఇస్తా అన్నారు, ఓకే. గత సంవత్సరం ఇవ్వాల్సిన 15,000, ఈ సంవత్సరం ఇవ్వాల్సిన 15,000 ఎప్పుడు ఇస్తారు ఆ పాపకి? రాష్ట్రంలో వ్యవస్థలు కూటమి పాలనలో దారుణంగా విఫలమయ్యాయని, ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని జైలుకు పంపించారని వైఎస్ఆర్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం నెల్లూరు జైల్లో కాకాణితో ములాఖత్ అయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నేతలపై వరుస పెట్టి తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తున్నారన్నారు. కల్పిత కథనాలు సృష్టించి ఆధారాలు లేకుండానే మాజీ మంత్రి కాకాణి మీద కేసులు పెట్టి జైలుకు పంపారని, ఇది పరాకాష్ఠకు చేరిందని, అక్రమంగా అరెస్టు చేస్తే బయటకు వచ్చాక వాళ్లు మరింత రాటు తేలుతారని సజ్జల అన్నారు. వైఎస్ఆర్సీపీ మరింత బలపడుతోంది. భయము, బాధ ఏదంటే ఈ విశృంఖలత్వం పెరిగిన తర్వాత రాష్ట్రంలో ఓ సిస్టమ్స్ అలవాటు పడిన వ్యవస్థ, పోలీసు వ్యవస్థ, అది గాడి తప్పితే ఎట్లుంటుందనే ఫలితాలు మనం ఏ బీహార్లోనో ఆటవిక రాజ్యాల్లోనూ చూస్తాము. నిరంకుశత్వం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ టైంలో చూసాం. ఇప్పుడు మళ్ళీ అది రుచి చూపిస్తున్నారు. మళ్ళీ వెనక్కు తెచ్చుకోవడం కష్టం. చంద్రబాబు నాయుడు గారికి అది తెలిసినట్లేదు. రెండవది, నువ్వు నాటిన విత్తనం ఈరోజు ఏదైతే రేపు దాని ఫలాలు ఎట్లుంటాయనేది కూడా ఆయన ఊహించట్లేదు. భయంకరంగా ఉంటాయి. ఇంత సింపుల్ అనుకోరా. కేసులు పెట్టచ్చు ఎవడి మీద అయినా, ఇద్దరు కలిసినా లేదా ఒకరిద్దరు ఫోన్లో మాట్లాడుకున్నా దాన్ని బేస్ చేసుకుని ఒకటి పట్టుకొచ్చి కాళ్ళు ఎరగొట్టి కన్ఫెషన్ రాయించుకుంటే వరుస పెట్టి 10 మందిని జైల్లో తోయొచ్చు, హెరాస్ చేయొచ్చు. ఏదంటే అది స్థానిక సంస్థల ఎన్నికల్లో చూసాం, ఈ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో, నిన్నటికి నిన్న తెనాలిలో చూసాం. కేసు ఏదన్నా తప్పులు చేస్తే కేసు పెట్టచ్చు, తప్పులేదు. రోడ్డు మీద కూర్చోబెట్టి సినిమాల్లో కదా మనం చూసి భయం వేస్తుంటది, ఒళ్ళు గగురు పోస్తుంది. టాకీ డ్రెస్ వేసుకుని బూట్కాలు కళ్ళ మీద పెట్టి లాఠీలతో బాదుతున్నారంటే మళ్ళీ లాఠీ మార్చి లాఠీ. అసలు ఎక్కడున్నాం మనం? ఇదంతా దేని ఫలితం అంటే ఏడాది క్రితం వచ్చిన వీళ్ళ రెడ్ బుక్ పాలన ఫలితం. నిన్న చూశాను, అసలు ఎక్కడున్నామో కూడా అర్థం కాలే. మీ ఈ జిల్లాలో కావలిలో ఎక్కడో ఏదో స్టేజ్ మీద మొత్తం బట్టలు లేకుండా డాన్స్ చేస్తున్నారు. అసలు దానికేం ఎక్కడ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా జరగల. ఎక్కడన్నా కొండల్లోనో ప్రైవేట్ గెస్ట్ హౌస్లోనో ఎక్కడైనా జరిగితే ఏమని అనుకోవచ్చు. ఎవరు పట్టించుకునేవారు. మన సొసైటీలో, సభ్య సమాజంలో ఓపెన్ గా జరుగుతున్నాయి ఇవన్నీ. ఎందువల్ల ఇది సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. వాళ్ళకు తాబేదారులుగా ఉండే అధికారులను ముందు పెట్టి నడిపిస్తున్నారు. డ్రెస్సులో, కాకి డ్రెస్సులో గూండాయిజం అనేది ఒకప్పుడు అనుకునేవాళ్ళం, అది కళ్ల ముందు ఇప్పుడు కనపడుతుంది.
భారతీయ జనతా కిసాన్ మోర్చా కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 14 పంటలకు ఎంఎస్పీ కనీస మద్దతు ధర పెంచి రైతుల ముఖాల్లో సంతోషాన్ని తెచ్చిన ప్రధాని మోదీ చిత్రపటానికి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ రైతన్నల సంక్షేమం కోసం మోదీ మద్దతు 14 ఖరీఫ్ పంటలకు ధర పెంపు చేసిందని, వరి మద్దతు ధర పెంపుతో క్వింటాకు 2,369 రూపాయలు అయిందని అన్నారు. ఒకవైపు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం జిలుగులు, జనుము, సబ్సిడీ విత్తనాలపై రెట్టింపు చేసి రైతులపై కక్ష సాధింపు చేస్తుందన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.